లోహాలు, అలోహాలు. లోహాలు, అలోహాలు. లోహాలు అంటే ఏంటి, అలోహాలు అంటే ఏంటి? లోహాలు, అలోహాలు మనం ఎలా నిర్ణయం చేస్తామంటే వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేస్తాం. లోహాలను వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేస్తాం. అయితే వీటి యొక్క భౌతిక ధర్మాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక చిన్న ఇనుప మేకు తీసుకోండి, ఒక బొగ్గు ముక్క, మందపాటి అల్యూమినియం తీగ, తర్వాత పెన్సిల్ లెడ్ తీసుకొని వీటిని మనం సుత్తితో కొట్టామనుకోండి. సుత్తితో కొడితే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బొగ్గు ముక్క, పెన్సిల్ లెడ్ మొదలైనవి ఏమవుతాయి? విరిగిపోతాయి. కానీ అల్యూమినియం తీగ, ఇనుప మేకు ఇవేమిటవుతాయి? ఆకారం మారుతుంది. ఒకవేళ వాటిని మరింత గట్టిగా కొట్టినట్లయితే అవి రేకులుగా కూడా మారిపోతాయి. రేకులుగా కూడా మార్పు చెందుతాయి. కాబట్టి మనం ఏంటంటే మిఠాయిలను అలంకరించడానికి ఉపయోగించే వెండి రేకులు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆహారం చుట్టడానికి ఉపయోగించే అల్యూమినియం రేకుల గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అంటారు. పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అంటారు. ఇదేంటంటే లోహాల యొక్క సహజ లక్షణం. ఇదేంటి, లోహాల యొక్క సహజ లక్షణం. ఇప్పుడైతే బొగ్గు, పెన్సిల్ లెడ్ వంటి పదార్థాలు ఏమయ్యాయి? ఈ ధర్మాన్ని ప్రదర్శించవు. ప్లాస్టిక్ లేదంటే చెక్క పిడి, లోహ పాత్రలకు వెనకాల ఉండే పట్టుకోవడానికి వీలుగా ఉండే పిడి, ఇవన్నీ ఎందుకు పెడతారంటే వేడి వస్తువులను పట్టుకునేటప్పుడు అది గాయపడంగా ఉండడం కోసం అమరుస్తారు. అంటే ఏంటి, ఈ చెక్క ప్లాస్టిక్లు ఏంటంటే ఉష్ణ ప్రసారం జరగదు. వస్తువు గుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళలేదా అని ఒక ప్రయోగం చేసామనుకోండి. అంటే ఒక విద్యుత్ వలయం తయారు చేసి అందులోనే ఒకసారి ఇనుప మేకు, ఒకసారి గంధకం, తర్వాత బొగ్గు ముక్క, రాగి తీగ ఇలాంటివి పెట్టి వాటి మధ్య పరీక్ష చేసినప్పుడు ఇనుపగడ్డి, మేకు, రాగి తీగ ఏంటంటే ఉత్తమ వాహకాలుగా సల్ఫర్ యొక్క ముక్క కానీ బొగ్గు ముక్క కానీ అధమ వాహకాలుగా మనం చూస్తాం. అంటే అల్యూమినియం రాగి తీగలేంటి? ఉత్తమ వాహకాలు కదా. తీగలుగా సాగతీయగల లోహపు గుణాన్ని ఏంటంటారు? తాంతవత అంటారు. తీగలుగా సాగతీయగల లోహపు గుణాన్ని ఏమంటారు? తాంతవత అంటారు. అలాగే లోహాలు ఏం చేస్తాయంటే ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. కనుక ధ్వని గుణం కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు. లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ఏంటి ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. దీన్ని బట్టి ఏంటంటే దృఢత్వం, జ్యుతి, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణం, ఉత్తమ ఉష్ణ విద్యుత్
ఉత్తమ వాహకాలు అని చెప్పవచ్చు. సాధారణంగా ఈ గుణాలు కలిగి ఉన్న పదార్థాలను ఏమంటారు? లోహాలు అంటారు. సాధారణంగా ఈ గుణాలు కలిగి ఉన్న పదార్థాలు ఏమంటారు? లోహాలు అంటారు. ఇనుము, రాగి, అల్యూమినియము, కాల్షియము, మెగ్నీషియం మొదలైనవి లోహాలకు ఉదాహరణలు. ఐరన్, రాగి, అల్యూమినియం, కాల్షియము, మెగ్నీషియము. దీనికి భిన్నంగా ఏంటంటే బొగ్గు, సల్ఫర్ వంటివి మృదువుగా కాంతివిహీనంగా ఉంటాయి. ఇవేంటంటే సుత్తో మనం కొట్టినప్పుడు ఏంటంటే విచ్ఛిన్నం అయిపోతాయి. ఇవి ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలుగా ఉంటాయి, ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. కాబట్టి వీటిని ఏమంటాం? అలోహాలు అంటాం. సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఏంటంటే లోహాలకి, అలోహాలకి ఉదాహరణలు. ఇవన్నీ అలోహాలకి ఉదాహరణ. ఇప్పుడు సోడియం, పొటాషియం వంటి లోహాలు, సోడియం, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి. ఇప్పుడు చాకుతో కోసామనుకోండి సులువుగా కోయబడతాయి. గది ఉష్ణోగ్రత ద్రవరూపంలో లభించే ఒకే ఒక లోహం ఏంటి? పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో లభించే ఒకే ఒక లోహం ఏంటి? పాదరసం. అయితే ఈ లోహాల, అలోహాల యొక్క రసాయన ధర్మాలు ఏంటి? రసాయన ధర్మాలు ఆక్సిజన్తో చర్య. ఇప్పుడు ఇనుము తుప్పు పట్టే దృగ్విషయం మనకు తెలుసు. ఎలాగా? ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు 3 కలిస్తే ఇనుము తుప్పు పట్టడం మనం చూడవచ్చు. తర్వాత మెగ్నీషియము, ఆక్సిజన్, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ కలిసి ఏమేర్పడుతుంది? ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇనుము, ఆక్సిజన్, నీటి మధ్య చర్య ఫలితంగా తుప్పు స్వభావాన్ని చూసినట్లయితే తుప్పును మనం ఎక్కడైనా సేకరించి ఒక చెంచాడు తుప్పుని సేకరించి కొద్ది పరిమాణంలో నీటిలో కరిగించి అప్పుడు నీటిలో తుప్పు ఏంటంటే అవలంబనంగా ఉండడం మనం చూస్తాం. ఈ అవలంబనాన్ని బాగా కదిలించినట్లయితే ఎరుపు, నీళ్ళ ప్లస్ కాగితాలతో ద్రావణాన్ని పరీక్ష చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎరుపు ప్లస్ కాగితం నీలం రంగులోకి మారుతుంది. అలాగే రాగి పాత్ర తీసుకున్నారు అనుకో, అది ఎక్కువసేపు తేమ గాలికి గురైంది అనుకోండి, అప్పుడు ఏంటి? ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. ఆకుపచ్చ పూత ఏంటి? కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ కార్బోనేట్ల మిశ్రమం. CuCu ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ O2 CuOH ట్వైస్ ప్లస్ CuCO3. ఇప్పుడు మెగ్నీషియం రబ్బర్ను కాల్చే కృత్యాన్ని కనుక గుర్తు చేసుకుంటే మెగ్నీషియం రబ్బర్ను మండించినప్పుడు ఏర్పడుతుంది? మెగ్నీషియం కాల్చినప్పుడు వచ్చిన బూడిదని నీటిలో కరిగించి పరీక్ష చేసినట్లయితే అది కూడా ఏం చేస్తుంది? ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలం రంగులోకి మారుస్తుంది. కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా లోహ ఆక్సైడ్లు ఏంటి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒక డిప్లగ్రేటింగ్ స్పూన్ని తీసుకొని దానిలో కొద్దిగా ఒక డిప్లగ్రేటింగ్ స్పూన్లో కొద్దిగా పొడి చేసిన సల్ఫర్ని తీసుకొని వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఏంటి? దాని చుట్టూ లోహపు తీగను చుట్టి పటంలో చూపించినట్లు ఒక ఆకారాన్ని ఇచ్చినట్లయితే సల్ఫర్ మండిన వెంటనే స్పూన్ని గాజు జాడీలోకి పెట్టండి. ఉత్పత్తి అయిన వాయువు ఏంటంటే బయటికి వెళ్లకుండా జాడీని మూసేయండి. కొంత సమయం తర్వాత ఏమవుతుంది? స్పూన్ని తొలగించి జాడీలో కొంచెం నీరు పోసి వెంటనే మూత పెట్టేయండి.
జాడీలో కొంచెం నీరు పోసి వెంటనే మూతను పెట్టేయండి. అప్పుడు ఆ ద్రావణాన్ని మనం పరీక్ష చేసినట్టయితే నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులో మారుస్తాయి. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో వెలువడిన వాయువు వేరు సల్ఫర్ డయాక్సైడ్. నీటిలో ఎప్పుడైతే సల్ఫర్ డయాక్సైడ్ కలిగిందో అప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్ ఏర్పడుతుంది. సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. అంటే సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు సల్ఫ్యూరస్ ఆమ్లం. ఇదేం చేస్తుంది? నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది. సాధారణంగా అలోహాల ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే లోహాలు అలోహాలు నీటితో చర్యలా జరుగుతాయి. సోడియం లోహం ఉంది, ఇదేంటంటే అధిక చర్యాశీలత కలదు. సోడియం లోహం ఏంటి? అధిక చర్యాశీలత కలదు. ఇది ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అధిక ఉష్ణం విడుదలవుతుంది. అందువల్ల ఏంటంటే దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఎక్కడ నిల్వ చేస్తారు? కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఇప్పుడు 250 ml బేకర్ తీసుకొని దానిలో సగం నీటితో నింపండి. చిన్న సోడియం లోహం ముక్కని జాగ్రత్తగా కత్తిరించి ఫిల్టర్ పేపర్ ఉపయోగించి దాన్ని పొడిగా తుడిచి చిన్న నూలు వస్త్రం ముక్కలో చుట్టాలి. చిన్న నూలు వస్త్రం ముక్కలో చుట్టాలి. నూలు వస్త్రంలో చుట్టిన సోడియం ముక్కను బేకర్లో వేయాలి. అప్పుడు బేకర్ని తాకి చూసామనుకోండి, బేకర్ని తాకి చూసాం, అప్పుడు ఏముంటుంది? వేడిగా ఉంది. అంటే సోడియం నీటితో తీవ్రంగా చర్య జరుగుతుంది. కొన్ని ఇతర లోహాలు అలా చేయవు. ఉదాహరణకి ఏంటంటే ఇనుము నీటితో నెమ్మదిగా చర్య జరుగుతుంది. సాధారణంగా అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. అలోహాలు గాలితో అధిక చర్యాశీలత ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఇప్పుడు ఫాస్ఫరస్ ఏంటంటే అధిక చర్యాశీలత కలది. అధిక చర్యాశీలత గల అలోహం గాలి తగిలితే మండిపోతుంది. అంటే వాతావరణంలో ఆక్సిజన్ తగలకుండా దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. అయితే ఆమ్లాలతో చర్య ఏంటి? లోహాలు అలోహాలు ఆమ్లాలతో ఎలా చర్య జరుగుతాయి? ఇప్పుడు ఏంటంటే లోహాలు అలోహాల నమూనాలని వేర్వేరు పరీక్షణాలలో తీసుకొని ఒక డ్రాపర్ సహాయంతో ఒకదాని తర్వాత ఒకటి ప్రతి పరీక్షణాలలో 5 ml చొప్పున సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. చర్యలను గమనించండి. అలాగే చల్లని ద్రావణంలో ఎలాంటి చర్య జరగనట్లయితే పరీక్షణాలకు నెమ్మదిగా వేడి చేయండి. అప్పుడేంటి పరీక్షణాల దగ్గరికి ఒక మండుతున్న అగ్గిపుల్లను తీసుకురండి. అలాగే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి బదులు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించి మళ్ళీ ప్రయోగం చేయండి. అంటే ఆమ్లాలతో లోహాలు అలోహాలు చర్య జరిపే విధానంలో తేడాలు ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. కానీ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ మండుతో టప్పు అనే ధ్వనితో వాయువును ఉత్పత్తి చేస్తాయి. రాగిని వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు. రాగిని వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య జరుగుతుంది. కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుగుతుంది.
తర్వాత క్షారాలతో చర్యలు. ఒక పరీక్ష నాళికలో 5 ml నీటిని 3-4 గుళికలు కరిగించడం వల్ల సోడియం హైడ్రాక్సైడ్ తాజా ద్రావణం తయారు చేయవచ్చు. సోడియం హైడ్రాక్సైడ్ గుళికలు. అల్యూమినియం ఫాయిల్ ముక్కను దానిలో వేస్తే పరీక్షల మూతి దగ్గర మండుతో అగ్గిపుల్లను తీసుకొస్తే అప్పుడు టప్ అనే ధ్వని వస్తుంది. ఆ ధ్వని దేనికి అంటే హైడ్రోజన్ వాయువు ఉనికిని గుర్తిస్తుంది అన్నమాట. హైడ్రోజన్ వాయువు యొక్క ఉనికిని గుర్తిస్తుంది. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. క్షారాలతో లోహాల చర్యలు ఏంటంటే సంక్లిష్టమైనవి. తర్వాత స్థానభ్రంశ చర్యలు. ఇప్పుడు ఏంటంటే 100 ml బేకర్లు తీసుకోండి. వాటికి ABCD అని పేరు పెట్టి ప్రతి బేకర్లోనూ 50 ml నీటిని తీసుకోండి. తీసుకొని మొదటి ఏ బేకర్లో కాపర్ సల్ఫేటు ప్లస్ జింక్ గుళికలు, బిలో కాపర్ సల్ఫేటు ప్లస్ ఇనుప మేకు, సిలో జింక్ సల్ఫేటు కాపర్ ముక్కలు, డిలో ఐరన్ సల్ఫేటు కాపర్ ముక్కలు, ఈలో జింక్ సల్ఫేటు ప్లస్ ఐరన్ మేకు. ఇవి పెట్టినట్లయితే వివిధ బేకర్లలో అంటే ఒక లోహం మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చెందిస్తుంది. ఇప్పుడు ఏలో ఏంటంటే జింక్ కాపర్ సల్ఫేట్ నుండి రాగి కాపర్ను స్థానభ్రంశం చెందిస్తుంది. ఏలో జింక్ ఏం చేస్తుందంటే కాపర్ సల్ఫేట్లో ఉన్న రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది. అంటే కాపర్ సల్ఫేట్ ఏంటి నీలం రంగులో ఉంటుంది, అది అదృశ్యం అయిపోతుంది అన్నమాట. అలాగే రాగి పొడి బేకర్ అడుగున ఎర్రని పదార్థంగా అవక్షేపం చెందుతుంది. ఇది ఎలా చెప్పచ్చంటే CuSO4 ప్లస్ Zn gives rise to ZnSO4 ప్లస్ కాపర్. బిలో జరిగే తీసుకున్నాను. సిలో జింకును బేకర్లో ఈలో ఇనుము రాగి స్థానభ్రంశం చేసి ఉండదు. అదేవిధంగా ఇనుము బేకర్ డిలోని రాగి ద్వారా స్థానభ్రంశం చెందవచ్చు. బేకర్ సిలో ఎలాంటి మార్పు కనబడదు కనుక జింక్ సల్ఫేట్ నుండి జింక్ని రాగి స్థానభ్రంశం చెందించలేకపోయింది. అంటే జింక్ బేకర్ ఏలో రాగిని స్థానభ్రంశం చెందించింది, కానీ సిలో జింకును స్థానభ్రంశం చెందించలేదు రాగి. అంటే ఇక్కడ ఏంటంటే జింక్ యొక్క ఎక్కువ చర్యాశీలత ఇనుము కంటే జింకు ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. ఎక్కువ చర్యాశీలత గల లోహం తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది, కానీ తక్కువ చర్యాశీలత గల లోహం ఎక్కువ చర్యాశీలత గల లోహంను స్థానభ్రంశం చెందించలేదు. అంటే జింకు ఐరన్ రాగిలో ఎక్కువ చర్యాశీలత గల లోహం నుంచి తక్కువ చర్యాశీలత గల లోహం వరకు స్థానభ్రంశ చర్య జరుగుతాయి అన్నమాట. అయితే అలోహాలు ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, రైళ్ళు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్ర పరికరాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు, ఇవి తయారు చేయడానికి లోహాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏంటంటే జీవరాశులన్నీ జీవించడానికి శ్వాసక్రియలో ఏం కావాలి? ఆక్సిజన్. ఇది ఒక లోహం.
తర్వాత మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువుల్లో వాడేవి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అలోహాలే. నీటి శుద్ధి ప్రక్రియలు ఏం వాడతారు? క్లోరిన్, అది కూడా అలోహమే. తర్వాత టపాసుల్లో కూడా అలోహాలే వాడతారు, సల్ఫర్ వంటివి. ఒక పదార్థాన్ని రసాయన చర్యల ద్వారా చల్లబరచడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దాన్ని ఏమంటారు? మూలకం అంటారు. సల్ఫర్ అనేది ఏంటి? ఒక మూలకం. ఇనుము, కార్బన్ కూడా ఒక మూలకం. పరమాణువు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్. పరమాణువు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్. ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉంటుంది. మూలకంలోని భౌతిక మార్పుల వల్ల ఒక మూలకం పరమాణువు ప్రభావితం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ద్రవ సల్ఫర్ పరమాణువు ఘన లేదా వాయు రూపంలో సల్ఫర్ పరమాణువు ఒకేలా ఉంటుంది. మనకి విశ్వంలో అనేక పదార్థాలు ఉన్నా ఈ పదార్థాలను ఏర్పరుస్తున్న మూలకాల సంఖ్య మాత్రం పరిమితం. ఇప్పటి వరకు సహజంగా ఏర్పడిన మూలకాల సంఖ్య ఎంత అంటే 94 కన్నా ఎక్కువ లేవు. ముఖ్యంగా మూలకాలను ఏంటంటే లోహాలు అలోహాలుగా వర్గీకరించారు. మూలకాలు చాలా వరకు ఏంటంటే లోహాలు, మిగిలినవి అలోహాలు, అర్ధలోహాలు. అలోహాలు రెండింటి ధర్మాలను అర్ధలోహాలు కలిగి ఉంటాయి. అలోహాలు మూలకాలను వాటి స్వభావం ఆధారంగా లోహాలు అలోహాలుగా మరియు అర్ధలోహాలుగా వర్గీకరించవచ్చు. లోహాలు అంటే ఏంటి? దీనికి ఏమున్నాయని చెప్పుకున్నాం? జ్యుతి, ధ్వనిగుణం, ఆంతమత, స్థరణీయత, విద్యుద్వాహకత, విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత. భౌతిక ధర్మాలన్నీ కలిగి ఉంటాయి. ఎగ్జామ్స్ ఏంటంటే సోడియం, పొటాషియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, తర్వాత మెర్క్యూరీ, ఐరన్, కాపర్, వెండి, ప్లాటినం ఇలాగనమాట. తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద లోహాలన్నీ ఎలా ఉంటాయి? ఘన స్థితిలో ఉంటాయి. ఒక్క మెర్క్యూరీ, గాలియం తప్ప. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేవేంటి? ఇవి రెండు ఉండవు. ఇవి రెండు తప్ప మిగిలిన ఘన స్థితులు ఉంటాయి. కానీ ద్రవ స్థితిలో ఏమి ఉంటాయంటే మెర్క్యూరీ, గాలియం.
అలోహాలు. అలోహాలు అంటే ఏంటి? మృదువుగా ఉండి జ్యుతి, ధ్వనిగుణం, తాంతవత, స్థరణీయత, విద్యుద్వాహకత, ఉష్ణవాహకత ఇలాంటి ధర్మాలేవి కలిగి ఉండవు. ఈ ధర్మాలేవి కలిగి ఉండవు. ఈ పదార్థాలు ఏమంటారు? అలోహాలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బను, నైట్రోజను, ఫాస్ఫరస్, హైడ్రోజను, ఆక్సిజన్, సల్ఫరు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇలా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే అలోహం ఏంటి అంటే బ్రోమిన్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే అలోహం బ్రోమిన్. అర్ధలోహాలు అంటే అర్ధలోహాలు ఇవేంటంటే లోహాలుగాను అలోహాలుగాను ప్రవర్తిస్తాయి. లోహాలుగాను అలోహాలుగాను ప్రవర్తిస్తాయి. వీటిని ఏమంటాము? అర్ధలోహాలు అంటాము. వీటికి ఏంటంటే లోహాలకు అలోహాలు మధ్యస్థంగా ఉండే ధర్మాలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే ధర్మాలు ఉంటాయి. ఆర్సెనిక్, యాంటిమోని, బోరాను, తర్వాత జెర్మేనియం, సిలికాను, టెలూరియము, పొలోనియము ఇవన్నీ కూడా టెలూరియం, పొలోనియం ఇవన్నీ కూడా అర్ధలోహాల కింద వస్తాయి. లోహాల ధర్మం మనం చెప్పుకున్నాం. లోహాల ధర్మాలు ఏం చెప్పుకున్నాం? జ్యుతి అంటే ఏంటంటే మెరిసే ధర్మం, లేదంటే మెరిసే స్వభావం. ధ్వని గుణం అంటే శబ్దాన్ని ఉత్పత్తి చేయడం. తాంతవత అంటే తీగలుగా మారే గుణం. తీగలుగా మారే గుణం. స్థరణీయత రేకులుగా మారే గుణం. తర్వాత విద్యుద్వాహకత. విద్యుద్వాహకత అంటే విద్యుత్ ప్రవాహం. ఉష్ణవాహకత అంటే ఉష్ణ ప్రవాహం. ఇప్పుడు ఇందులో అధిక తాంతవత గల మూలకం, అధిక తాంతవత గల మూలకం ఏంటి అంటే ప్లాటినం. అత్యధిక విద్యుద్వాహకత గల మూలకం, అత్యధిక విద్యుద్వాహకత గల మూలకం ఏంటి? వెండి. అత్యధిక విద్యుద్వాహకత మూలకం ఏంటి? వెండి. అధమ విద్యుద్వాహకం ఏంటి? అధమ విద్యుద్వాహకం టంగస్టన్. అధమ విద్యుద్వాహకం ఏంటి? టంగస్టన్. ఇప్పుడు అలోహాల్లో విద్యుద్వాహకం పనిచేసేది ఏంటి? అలోహాల్లో విద్యుద్వాహకతగా పనిచేసేది ఏంటి? గ్రాఫైట్. ఇప్పుడు అల్యూమినియం, తర్వాత కాపరు, ఐరన్ వీటికి ఏంటంటే ఉష్ణవాహకత ఎక్కువ, అధిక ఉష్ణవాహకత.
అధిక ఉష్ణవాహకత కారణంగా వీటిని ఏం చేస్తారంటే వంట పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. వంట పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. అయితే లోహాల యొక్క రసాయన ధర్మాలు ఏంటి? ఇవన్నీ భౌతిక ధర్మాలు. ఇవన్నీ ఏంటివి? భౌతిక ధర్మాలు. రసాయన ధర్మాలు ఏంటి? లోహాల యొక్క రసాయన ధర్మాలు. నీటితో చర్య. నీటితో చర్య అంటే లోహాలు నీటితో చర్య జరిపి వాటి యొక్క హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తాయి. లోహాలు నీటితో చర్య జరిపి వాటి యొక్క హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. దాంతోపాటు ఏం చేస్తాయి? హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. తర్వాత నీటితో సోడియము, పొటాషియం వంటి లోహాలు చాలా వేగంగాను అల్యూమినియం, ఐరన్ వంటి లోహాలు ఏంటి? చాలా నిదానంగాను చర్య జరుగుతాయి. అంటే వీటికి ఏంటంటే చర్యాశీలత ఎక్కువ. ఏంటి ఇక్కడ? చర్యాశీలత ఎక్కువ. కాబట్టి దీన్ని ఏంటంటే కిరోసిన్లో నిల్వ చేస్తారు. వీటిని కిరోసిన్లో నిల్వ చేస్తారు. తర్వాత ఆమ్లాలతో చర్యలు. ఇవి ఆమ్లాలతో చర్య జరిపి ఏం చేస్తాయి? హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. తర్వాత ఆక్సిజన్తో చర్య. లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి వాటి ఆక్సైడ్ని ఏర్పరుస్తాయి. వాటి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. అంటే లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఏంటిది? తెల్లని బూడిద అనమాట. మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది మెగ్నీషియం ఆక్సైడ్. తర్వాత వీటి యొక్క చర్యాశీలత. ఇవన్నీ లోహాలకు సంబంధించిన ధర్మాలు. ఇవి చర్యాశీలత ఏంటి? జింకు కాపర్ సల్ఫేట్ చర్య జరిపి జింక్ సల్ఫేట్ని ఏర్పరుస్తుంది. అంటే స్థానభ్రంశం చెందిస్తాయి. ఏంటిది? స్థానభ్రంశం చెందిస్తాయి. చర్యాశీలత ప్రభావం వల్ల ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి. ఇది వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? వీటి వల్ల ఉపయోగాలు. ఇనుపు రేకుల తయారీలో వాడేవేంటి? ఇనుపు రేకుల తయారీలో వాడేవి జింకు, ఐరన్ల మిశ్రమం. జింక్ ఐరన్ మిశ్రమం వాడతారు. మిఠాయిలపై అలంకరణ వాడే పళ్ళుచ్చని రేకు ఏంటిది అంటే వెండి. తినుబండారాల ప్యాకింగ్ చేసే రేకు
తినుబండారాల ప్యాకింగ్కి వాడే రేకు ఏంటిది? అల్యూమినియం. తర్వాత అల్యూమినియం, తర్వాత నాణేలు, పథకాలు, విగ్రహాల తయారీలో వాడే మిశ్రమ పదార్థం. ఏంటి? అల్యూమినియం, రాగి. తర్వాత విద్యుత్ తీగలు, కేబుల్స్, పాత్రల్లో వాడేదేంటి? కాపర్. తర్వాత పాత్రలు, ఆభరణాలు, నాణ్యాల తయారీకి వాడేది పాత్రలు, ఆభరణాలు, నాణ్యాల తయారీకి వాడేది సిల్వర్. తర్వాత విమానాల తయారీలో వాడేది అల్యూమినియం. విద్యుత్ బల్బు యొక్క ఫిలమెంట్ టంగ్స్టన్. ఉష్ణమాపకం బారోమీటర్లు వాడేది పాదరసం. తర్వాత అలోహాల ధర్మాలు. అలోహాలు ఏంటి? నీటితో చర్య జరపవు. ఆమ్లాలతో చర్య జరుపవు. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఏం చేస్తాయి? వాటి ఆక్సిజన్ ఏర్పరుస్తాయి. వాటి ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి. అలోహ ఆక్సైడ్లకు ఏముంటుంది అంటే, అలోహ ఆక్సైడ్లకు ఏ స్వభావం ఉంటుంది? ఆమ్ల స్వభావం ఉంటుంది. వీటిలో ఉపయోగాలు ఏంటి? సపోజ్ కార్బన్ ఉంది. దీని ఉపయోగాలు ఏంటంటే, శుద్ధి చేయబడిన కార్బన్ను విరంజనకారిగా వాడతారు. శుద్ధి చేయబడిన కార్బన్ను విరంజనకారిగా వాడతారు. నీటిని శుద్ధి చేసే విధానంలో కార్బన్ బొగ్గుపొడిని వాడతారు. నీటిని శుద్ధి చేయడంలో బొగ్గుపొడిని వాడతారు. డైమండ్ ఆభరణాల తయారీకి. తర్వాత గ్రాఫైట్, పెన్సిల్ తయారీకి. తర్వాత విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. తర్వాత కోల్ ఇంధనం. తర్వాత నైట్రోజన్ తీసుకున్నాం అనుకుంటా. అమ్మోనియా, నైట్రిక్ ఆమ్ల తయారీ. తర్వాత అమ్మోనియం సల్ఫేటు, అమ్మోనియం నైట్రేట్, యూరియా లాంటి ఎరువుల తయారీ. తర్వాత NaN3, KN3, నైట్రో గ్లిజరిన్, TNT వంటి ప్రేలుడు పదార్థాలు.
తర్వాత ఫాస్ఫరస్. ఎలుకలను చంపడానికి ఫాస్ఫరస్ బ్రాంజ్ అనే మిశ్రమ లోహం తయారీకి, ఫాస్ఫరస్ బ్రాంజ్ మిశ్రమ లోహం తయారీకి అగ్గిపెట్టెల పరిశ్రమ. అగ్గిపెట్టెల పరిశ్రమలో వాడతారు. ఫ్లోరిన్, బ్లీచింగ్ పౌడరు, క్లోరోఫాము, బ్లీచింగ్ పౌడరు, క్లోరోఫామ్. తర్వాత తాగునీటిని శుభ్రపరచడం, తాగునీటిని శుభ్రపరచడం, విరంజనకారి. అయోడిన్, థైరాయిడ్ సక్రమం పనిచేయడానికి, థైరాయిడ్ సక్రమంగా పనిచేయడానికి ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏంటంటే గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల తర్వాత అయోడైజ్ లవణం ఉపయోగించడం వల్ల గాయిటర్ నిరోధించబడుతుంది. అయోడైజ్డ్ లవణం ఉపయోగించడం వల్ల వ్యాధిని నిరోధించవచ్చు. తర్వాత సల్ఫర్, సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీ, సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీ. తర్వాత టపాకాయలు, బాణసంచ, గన్ పౌడరు, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ల తయారీ. తర్వాత రబ్బర్ వల్కనీకరణంలోని దీన్ని ఉపయోగిస్తారు. గాలిలో నైట్రోజన్ పర్సంటేజ్ అంతా 77 నుండి 79% ఉంది. తర్వాత ఉల్లి, వెల్లుల్లి, తర్వాత గుడ్లు, గోళ్ళు, వెంట్రుకల్లో ఏముంటుంది? సల్ఫర్ ఉంటుంది. ఎముకల మధ్య, మెదడు, దీనిలో ఏముంటుంది? ఫాస్ఫరస్. ఇంకోటి ఏంటంటే సల్ఫర్ కార్బన్ డైఆక్సైడ్లో కరుగుతుంది. సల్ఫర్ కార్బన్ డైఆక్సైడ్లో కరుగుతుంది. ఫాస్ఫరస్ ఏంటంటే వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది. ఫాస్ఫరస్ వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు కంప్యూటర్లో వాడే మైక్రోచిప్స్ని దేంతో తయారు చేస్తారు అంటే సిలికాన్ అనే అర్ధలోహంతో తయారు చేస్తారు. సిలికాన్ అనే అర్ధలోహంతో తయారు చేస్తారు. ఇప్పుడు మిఠాయిలపై అలంకరించడానికి వెండి రేకును వాడతారు. మిఠాయిలపై అలంకరించడానికి వెండి రేకుని వాడుతారు. అయితే అది లోహాల యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? లోహాల ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? ఏ ధర్మం? స్థరణీయత. కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏంటి? కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏది? సోడియం.
అయితే మానవ దేహంలో అధిక శాతం గల మూలకం ఏంటి? ఆక్సిజన్. తర్వాత లోహ ఆక్సైడ్ రసాయన స్వభావం. లోహ ఆక్సైడ్ రసాయన స్వభావం. ఇది టెట్లో పెట్టాడు. ఇది లోహ ఆక్సైడ్ రసాయన స్వభావం. ఏంటి లోహ ఆక్సైడ్ రసాయన స్వభావం? క్షారత్వం కలిగి ఉంటుంది. ఇది కూడా టెట్లో అడిగింది. కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం. ఇది కూడా టెట్. ఇప్పుడు పొటాషియం, కాపరు, ఐరన్, కాల్షియము, బంగారం ఇలా ఇచ్చారు అనుకోండి. ఇందులో చర్యాశీలత క్రమం రాయండి అని అడిగితే ఇప్పుడు అధిక చర్యాశీలత నుండి అల్ప చర్యాశీలతకి ఎలా రాస్తాం దీన్ని? అధిక చర్యాశీలత ఏంటి? పొటాషియం ఫస్ట్, దాని తర్వాత కాల్షియం, దాని తర్వాత ఐరన్, దాని తర్వాత కాపర్, దాని తర్వాత గోల్డ్. ఇలా రాయాలి. ద్రవస్థితిలో గల అలోహం. బ్రోమిన్. ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని చూద్దాం. ఇప్పుడు CaSO4 ప్లస్ జింక్ gives rise to ZnSO4 ప్లస్ కాపర్. ఇది తర్వాత FeSO4 ప్లస్ కాపర్, CuSO4 ప్లస్ ఐరన్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అడిగితే ఏం చెప్తాం? ఇది రైట్, ఇది రాంగ్. తర్వాత హిమోగ్లోబిన్లో ఉండే మూలకం. హిమోగ్లోబిన్ ఉండే మూలకం ఏంటి? ఐరన్. నీల్ లిట్మస్ని ఎరుపు రంగులో మార్చేవి, ఎరుపు లిట్మస్ని నీలి రంగులో మార్చేవి ఏంటివి? ఆమ్లాలు, ఇవి క్షారాలు. దీన్ని ఎలా అంటే యాసిడ్స్ ఏంటంటే బ్లూ టు రెడ్, ABR. ఇది RBB. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం. పాదరసం.